ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన వారు పెద్దయిన తర్వాత హీరోస్గా హీరోయిన్స్గా మారడం చాలా చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు అలా కాదు. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ వెండితెరపై అలరించిన వారు ఇప్పుడు హీరోస్గా హీరోయిన్స్గా మారిపోతున్నారు. అందులో యానీ కూడా ఒకరు. యానీ పాప పేరు చెప్పగానే ముందుగా రాజన్న సినిమా గుర్తుకొస్తుంది. ఆ రేంజ్లో ఇంపాక్ట్ క్రియేట్ చేసే క్యారెక్టర్లో నటించి ప్రేక్షకులందరికీ గుర్తుండిపోయింది యానీ. ఇక తాజా ఇంటర్వ్యూలో తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంది యానీ. చిన్నప్పుడే మంచి దర్శకుల దగ్గర పనిచేయడం చాలా లక్కీగా ఉందట. అనుకోకుండా ఒకరోజు నా మొదటి సినిమా అయితే నాకు స్టార్డమ్ తీసుకొచ్చింది రాజన్న. అప్పుడు నా వయసు 11 ఏళ్లు. బుజ్జగించడం, చాక్లెట్స్ ఇవ్వడం అనేది చైల్డ్ యాక్టర్స్ కి చాలా కామన్. ఇలాంటివి గుర్తుకొస్తున్నాయి. నా చివరి సినిమా వరుణ్ సందేశ్ హీరోగా నటించిన నింద. అందులో అస్సలు ఊహించని పాత్ర చేసే అవకాశం వచ్చింది. నేను చాలా అమాయకంగా కనిపిస్తాను అని కొన్ని రకాల పాత్రలు చేయడానికి నన్ను అప్రోచ్ అవుతారు. కొన్నిసార్లు దర్శకులు అదే ఫిక్స్ అయిపోతారేమో అనే భయం కూడా వేస్తుంది. అలాంటప్పుడే నేను నెగిటివ్ క్యారెక్టర్ కూడా చేయగలను అని నింద డైరెక్టర్ నమ్మారు అని చెప్పుకొచ్చింది యానీ. నిందలో క్యారెక్టర్ గురించి నాకు చెప్పినప్పుడు నేను చాలా హ్యాపీ. థియేటర్లో సినిమా హిట్ అవ్వకపోయినా ఓటీటీలో విడుదలైన తర్వాత నాకు చాలా ప్రశంసలు వచ్చాయి. నేను చేసిన సినిమాలో నాకు చాలా నచ్చింది రాజన్న. దాంతోపాటు లూజర్ సినిమా కూడా ఇష్టం. పర్ఫార్మెన్స్ నేను ఎక్కువగా నమ్ముతాను. మలయాళ సినిమాలు ఎక్కువగా చూస్తుంటాను. అలాంటి పాత్రల్లో నేను బాగుంటాను అని నా నమ్మకం. కమర్షియల్ సినిమాలకి ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు నా హైట్, పర్సనాలిటీ గురించి కామెంట్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మన పర్ఫార్మెన్స్ బాగుంటే మంచి కథలు వెతుక్కుంటూ వస్తాయన్నారు. ఇక మొదట్లో తన పేరెంట్స్ సినిమా కెరియర్ని ఎంచుకునే విషయంలో సపోర్ట్ చేయకపోయినా మెల్లగా వారే తన నిర్ణయాన్ని ఒప్పుకున్నట్టుగా బయటపెట్టింది యానీ. ఇండస్ట్రీ వెయిటింగ్ పీరియడ్ చాలా ఉంటుంది. అవకాశాలు వస్తే ఆగేది ఉండదు. కానీ ఎప్పుడొస్తాయి అనే దానికోసం మాత్రం వెయిట్ చేయాలి. కాబట్టి పేరెంట్స్కి ఇబ్బందిగా ఉంటుంది. ఇది నాకు అలవాటైపోయింది. ప్రజెంట్ తల్లిదండ్రుల నుంచి సపోర్ట్ ఉంది. అవకాశాలు రాకపోతే అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాను. తన కెరియర్ గురించి మాట్లాడింది యానీ. ఇక ప్రజెంట్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లో కూడా ప్రేక్షకుల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తుంది యానీ.